వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. కనీసం ముఖపరిచయం కూడా లేకుండానే ఎక్కడెక్కడి వారితోనూ గంటల తరబడి చాటింగ్ చేసే సౌలభ్యం ఫేస్బుక్ లో ఉంది. ఇదే వేదికగా ఎంతో మంది నెటిజన్లు జంటలుగా మారారు. ఫేస్బుక్ కలిపిన బంధం పెళ్లితో అనుబంధంగా కూడా మారింది. కొన్నాళ్లు సజావుగానే కాపురం చేశారు. మోజు తీరిందో మొహం మొత్తిందో గానీ ఇప్పుడు ఆ లవ్ బర్డ్స్ రోడ్డున పడ్డాయి. నువ్వు మోసం చేసావంటూ ఒకరిపై మరొకరు ఫైర్ అవుతున్నారు. ఒక వివాహం చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. కులగోత్రాలు, కట్న కానుకలు, పెట్టుపోతలు, లాంఛనాలు, ఇచ్చిపుచ్చుకోడాలు, ఇలా ఎన్నో వ్యవహారాలుంటాయి. కానీ కాలం మారింది. కనీసం ముఖమైనా చూసుకోకుండానే మనువాడే వరకు వచ్చేస్తోంది నేటి తరం. ఇటీవలి కాలంలో సోషల్ నెట్వర్క్లు కలుపుతున్న సంబంధాలు ఎక్కువైపోయాయి. ఫేస్బుక్ పరిచయాలు పెరిగి ప్రేమాయణాలుగా మారి పెళ్లిళ్లకు దారితీస్తున్నాయి. తీరా అసలు వాస్తవాలు తెలుసుకుని వీధికెక్కుతున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన పర్వీన్ కు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉండే శివప్రసాద్ తో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. మొదట్లో ఇద్దరు ఫేక్ ఫోటోలతో చాటింగ్ చేసేవారు. కొన్నాళ్లకు అసలు ఫోటోలను ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సెల్ ఫోన్లలో కబుర్లు మొదలయ్యాయి. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆగస్టు 9వ తేదీన హైదరాబాద్ లోని ఓ గుళ్లో రహస్య వివాహం చేసుకున్నారు. శివప్రసాద్ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో అదే ఊళ్ళో వేరు కాపురం పెట్టారు. కొద్ది రోజులు కాపురం చేశాక ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తప్పుడు సమాచారం ఇచ్చిందని, ఇప్పటికే పర్వీన్ కు పెళ్లైందంటూ శివప్రసాద్ గొడవకు దిగాడు. జైలుకైనా వెళతాను కానీ పర్వీన్ తో సంసారం చేయనని శివ చెప్పుకొచ్చాడు. చేసుకున్నప్పుడు చెప్పలేదు కదా సార్. తను కూడా అమ్మాయి అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాలు ప్రూఫ్ లో చూపించింది కానీ మనకు నిజం చెప్పలేదు కదా. ఇప్పటిదాకా మనకే మనం తెలుసుకుందే కానీ తర్వాత అంతకుముందు మనకు తెలియదు కదా. అమ్మాయి ముస్లిం అని, అమ్మాయి పెళ్ళిందని అని మనకు తెలియదు కదా సార్. పక్క ఫేక్ ఐడీలు అన్నీ చెప్పింది సార్. అంతా అమ్మాయి పేరు సహస్రారెడ్డి అని చెప్పింది, వాళ్ళ నాన్న పేరు మధుసూదన్ రెడ్డి అండి, వాళ్ళ అమ్మ పేరు శ్రావణి అని చెప్పింది, అమ్మాయి రెడ్డి గారు అని చెప్పి అంతా మోసం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయి ముస్లిం అని తెలిసింది, పెళ్ళిందని తెలిసింది. శివప్రసాద్ తనను వదిలించుకునేందుకే ఆరోపణలు చేస్తున్నాడంటూ పర్వీన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకుని తనను ఇంట్లో నుంచి గెంటి వేశారంటూ పర్వీన్ న్యాయ పోరాటానికి దిగింది. పెద్ద మనుషులు తులమో ఫణమో ఇచ్చి రాజీ చేయాలని చూసినా కుదరలేదు. దీంతో పర్వీన్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. సార్ నా పెళ్లి అవ్వలేదు. ఆ అబ్బాయి కూడా చెప్పాడు, సీఏ కూడా కనుక్కున్నాడు. ఆ అబ్బాయి అన్నాడు అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు మ్యారేజ్ కట్టలేదు. ఈయనకు సర్దుబాటు చెప్పినా నాకొద్దు సార్, నేను జైలుకైనా పోతా గానీ నేను అమ్మాయి వద్దు అని చెప్పినందుకు ఆయన బలవంతంగా వెళ్ళాడు సార్. నేను మాటకు పంపించలేదు సార్ జైలుకి. నాకు న్యాయం కావాలి సార్. నేను ఆ అబ్బాయి నాకు కావాలి, నా భర్త దగ్గర చేర్పించండి సార్. అంతే. నేను ఆయన కాళ్ళ దగ్గర పడి చేస్తాను కానీ నేను ఈ ఊరు వదిలి వెళ్ళను. అంతే. నాకు ఎన్ని డబ్బులు ఇచ్చినా బ్లాక్ మెయిల్ చేశారు సార్. డబ్బులు ఇస్తామన్నారు. నేను దొంగలేను సార్. నాకు డబ్బులు వద్దు, నాకు నా భర్త కావాలి సార్. నా భర్త దగ్గర వదిలేండి సార్. ఎవరి మాటలు నమ్మాలో అర్థం కాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు కాదనుకుని గడప దాటిన పర్వీన్ కు కన్నవారి అండ లేదు. కలకాలం తోడుంటానని కట్టుకున్నవాడు హ్యాండ్ ఇచ్చాడు. దీంతో ఆ అమ్మాయి బతుకు అగమ్య గోచరంగా తయారైంది. సో అమ్మాయిలు బీ కేర్ఫుల్. కన్నింగాళ్ల కల్లిబొల్లి కబుర్లు, కట్టుకథలకు పడిపోయి బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకోకండి. గ్రామీణ